హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద తెలుగు ప్లస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ తమిళనాడు ఎలక్షన్స్ గురించి. అసలు తమిళనాడులో ఎన్ని పార్టీస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. తమిళనాడులో మొత్తంగా 234 సీట్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు రావాలి. మనందరికీ తెలుసు, 2021లో డిఎంకే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఈసారి విజయ్ తలపతి ఎంట్రీ ఇచ్చి 106 సీట్లు లీడింగ్లో ఉన్నాడు. డిఎంకే వాళ్ళు 59 సీట్లు లీడింగ్లో ఉన్నారు. ఏడీఎంకే వాళ్ళు 48 సీట్లు లీడింగ్లో ఉన్నారు. తలపతి విజయ్ని సీఎం కాకూడదని చెప్పి డిఎంకే తన పార్టీ అనుచరులు చాలా ట్రై చేశారు. తన మూవీ జయనాయగన్ రిలీజ్ అవ్వకుండా చేశారు. కానీ త్రిషతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళ వైఫ్తో కేసు కూడా పెట్టించారు. కానీ ఇవన్నీ తట్టుకొని విజయ్ తలపతి గారు టీవీకి పార్టీ వాళ్ళు 160 సీట్స్ లీడింగ్లో ఉన్నారు. విజయ్ తన పార్టీని ఫిబ్రవరి 2, 2024లో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి విజయ్ పోరాడుతూనే ఉన్నాడు. అలా ఇంకా మూవీస్ కూడా చేయనని చెప్పేశాడు. విజయ్ తిరుచురుపల్లి ఈస్ట్ అండ్ పురంబూర్ నుంచి పోటీ చేశాడు. రెండు ప్లేస్లోనూ లీడ్లో ఉన్నాడు. కానీ ఎంకే స్టాలిన్ మాత్రం ఓడిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద తెలుగు ప్లస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ తమిళనాడు ఎలక్షన్స్ గురించి. అసలు తమిళనాడులో ఎన్ని పార్టీస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. తమిళనాడులో మొత్తంగా 234 సీట్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు రావాలి. మనందరికీ తెలుసు, 2021లో డిఎంకే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఈసారి విజయ్ తలపతి ఎంట్రీ ఇచ్చి 106 సీట్లు లీడింగ్లో ఉన్నాడు. డిఎంకే వాళ్ళు 59 సీట్లు లీడింగ్లో ఉన్నారు. ఏడీఎంకే వాళ్ళు 48 సీట్లు లీడింగ్లో ఉన్నారు. తలపతి విజయ్ని సీఎం కాకూడదని చెప్పి డిఎంకే తన పార్టీ అనుచరులు చాలా ట్రై చేశారు. తన మూవీ జయనాయగన్ రిలీజ్ అవ్వకుండా చేశారు. కానీ త్రిషతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళ వైఫ్తో కేసు కూడా పెట్టించారు. కానీ ఇవన్నీ తట్టుకొని విజయ్ తలపతి గారు టీవీకి పార్టీ వాళ్ళు 160 సీట్స్ లీడింగ్లో ఉన్నారు. విజయ్ తన పార్టీని ఫిబ్రవరి 2, 2024లో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి విజయ్ పోరాడుతూనే ఉన్నాడు. అలా ఇంకా మూవీస్ కూడా చేయనని చెప్పేశాడు. విజయ్ తిరుచురుపల్లి ఈస్ట్ అండ్ పురంబూర్ నుంచి పోటీ చేశాడు. రెండు ప్లేస్లోనూ లీడ్లో ఉన్నాడు. కానీ ఎంకే స్టాలిన్ మాత్రం ఓడిపోయాడు.